పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి. జిల్లా కలెక్టర్ బొమ్మిల సత్పతి. ఈ నెల 27న జరగనున్న పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బొమ్మిల సత్పతి అధికారులను ఆదేశించారు. కరీంనగర్లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, వాణినికేతన్ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ అంగన్వాడీ ఉన్నత పాఠశాల, గంగాధర మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ శనివారం సందర్శించారు. పాఠశాలలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబోయే గదులను, అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ సంఖ్యను ఓటర్లకు కనిపించే విధంగా ప్రదర్శించాలని ఆదేశించారు. అన్ని కేంద్రాల్లో వెలుతురు ఉండేలా చూడాలన్నారు. దివ్యాంగ ఓటర్లకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి ఓటరు స్వేచ్ఛగా ప్రశాంతమైన వాతావరణంలో తన ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని స్థానిక ఎంఆర్ఓలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీఓ మహేశ్వర్, తహసీల్దార్లు నరేందర్, అనుపమ, ఎంపీడీఓ రాము, ఆర్ఐలు శ్రీనివాస్ రాజు పాల్గొన్నారు. లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరెన్నో కార్యక్రమాలు. హుస్నాబాద్ నివాస్ న్యూస్. స్థానిక సంస్థల ఎన్నికలపై జర్నలిస్ట్ రఘునాథ్ రెడ్డి. ఇందుర్తి రెవెన్యూ గ్రామాలే టార్గెట్. లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు, సమస్యలపై ఎప్పటికప్పుడు తన కలం ద్వారా పరిష్కారానికి కృషి. యువతను, గ్రామస్తులను ఆకట్టుకునే విధంగా కార్యక్రమాలు. చిగురుమామిడి మండల పథం. ఫిబ్రవరి 16, 2025. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాప్రతినిధి పీఠంపై లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, సీనియర్ జర్నలిస్ట్ గాదె రఘునాథ్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. రఘునాథ్ రెడ్డి ఇప్పటికే పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మధ్యలో దూసుకెళ్తున్నారు. గత 20 సంవత్సరాలుగా ప్రజా సమస్యలపై అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంపై తనదైన శైలిలో తన కలంతో రాస్తూ అధికారులను కదిలించే జర్నలిస్టుగా హుస్నాబాద్ నియోజకవర్గంలో మంచి పేరును సంపాదించుకున్నారు. జర్నలిస్టుగా పనిచేస్తూ రఘునాథ్ రెడ్డి ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవలు అందించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుర్తి రెవెన్యూ గ్రామ పరిధిలో మీ సేవను నిర్వహిస్తున్న రఘునాథ్ రెడ్డి ప్రజాసేవ చేసేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు రఘునాథ్ రెడ్డి సన్నిహితులు చెబుతున్నారు. అన్ని పార్టీల నాయకులతో సన్నిహితంగా ఉండే రఘునాథ్ రెడ్డి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీ నుండైనా పోటీ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ నుండి ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీతో పాటు ఇందుర్తిలో నూతనంగా ఏర్పాటు కాబోయే సింగిల్ విండో చైర్మన్ వరకు ఏ రిజర్వేషన్ అనుకూలంగా ఉంటే ఆ పదవి కోసం పోటీ చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి తనదైన శైలిలో యువతను ఏకం చేసి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఘనత రఘురామరెడ్డికి ఉందంటున్నారు. ఇందుర్తి, ఓగులాపూర్, గాగిరెడ్డిపల్లి,
గొనుగులపల్లి గ్రామాల ప్రజలకు రఘునాథ్ రెడ్డి అంటే తెలియని వారు ఉండరు. మీ సేవా కార్యక్రమాలు అంటూ జర్నలిస్టుగా ఇటు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ అందరితో కలివిడిగా ఉంటారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రఘునాథ్ రెడ్డి తనకు అనుకూలంగా ఏ రిజర్వేషన్ వచ్చినా పోటీ చేస్తామని స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధిగా గ్రామాల అభివృద్ధితో పాటు పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి సేవ చేయాలని మహోన్నత లక్ష్యంతోనే ప్రజాసేవలోకి రావాలని లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సీనియర్ జర్నలిస్ట్ గాదె రఘునాథ్ రెడ్డి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ జామే మసీద్ అధ్యక్షులు మొహమ్మద్ ముజాయిద్ హుసేన్ ఆదళ్లు మజీద్ బషీరా నూతన అధ్యక్షుడిగా ఫయాజ్ బాయ్ని ఎన్నుకోవడం జరిగింది. హుజూరాబాద్ నివాస్ న్యూస్. ఈరోజు హుజూరాబాద్ పట్టణంలో జామా మసీద్ అధ్యక్షులు ముజాహిద్ గారి అధ్యక్షతన జరిగిన ఈ ఎన్నికల్లో మజీదే బషీర్ నూతన అధ్యక్షులుగా షేక్ ఫయాజ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షులుగా మొహమ్మద్ యాకూబ్, సెక్రటరీగా మొహమ్మద్ అజ్మత్, జాయింట్ సెక్రటరీగా ఫారూక్, ఆర్గనైజేషన్ సెక్రటరీగా యాకూబ్, చీఫ్ అడ్వైజర్గా రఫీ, కోశాధికారిగా మొహమ్మద్ నైహల్, ఉపాధ్యక్షులుగా మొహమ్మద్ ఆరిఫ్, మొహమ్మద్ అఫ్సర్, గౌరవ అధ్యక్షులు మొహమ్మద్ యాకూబ్, మెంబర్స్గా సాహెబ్ హుసేన్, నదీం, సమీర్, ఇస్మాయిల్, యాకూబ్, మహమూద్ బాబా, యాకూబ్ బాషా తదితరులను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ముజాహిద్ మాట్లాడుతూ నూతన కమిటీ మసీద్ యొక్క అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. अल्हम्दुलिल्लाह हुजूराबाद के मशहूर मस्जिद मुमिनपुरा मस्जिद बशीर के जो इलेक्शंस के लिए यहाँ के नौजवान और बुज़ुर्ग और साथियाँ बहुत सारे बहुत दिन से ख्वाहिश कर रहे थे कि माह रमज़ान आ रहा, यहाँ पे एक बॉडी के इलेक्शंस कर रहा है, तो इस यहाँ पे ज़्यादा से ज़्यादा चंदा और हमारे मुसलमान भाइयों में ये मुमिनपुरे में अल्हम्दुलिल्लाह जमात के भी बहुत यूथ है और यहाँ पे बहुत अच्छा काम करते। इंशाल्लाह ये मुमिनपुरे का नाम अच्छा रोशन है और ये मुमिनपुरे के जो भी काम करते बहुत खुशी की बात दिखती मुझे, क्योंकि ये लोग पूरे मिलके काम करते। हर एक माह रमज़ान में भी यहाँ पे एक दावत होती और यहाँ पे जमात के जितने भी लोग आते उन लोगों के साथ साझेदारी देते और इंशाल्लाह सबके मुमिनपुरे के हमारे मुसलमान भाइयों का और बुजुर्गों का और नौजवानों का और बच्चा का सबका राय मशवरा लेके आज इतवार के दिन मस्जिद बशीर के अंदर आज उन लोगों का सबका एडवाइस लेके एक इलेक्शंस किया गया। इसके अंदर एक अच्छी बॉडी चुनी गई और इन लोग मिलकर ये मुमिनपुरे के मस्जिद को डेवलप करना और मुमिनपुरे के अंदर और ये आतराफ जो भी मुसलमान भाइयों का कोई मसला रहे तो इन लोग बैठ के राय मशवरा दे के वो मुसलमान भी कोई परेशान रहे तो उनके की परेशानी के दूर करने के लिए भी इन लोग काम करना बोल के यहाँ से मैं ख्वाहिश कर रहा हूँ। और अल्हम्दुलिल्लाह नई बॉडी चुनी गई 2025 और 2028 तक 2 साल के लिए सब मिलकर काम करो और ये बॉडी का नाम भी इंशाल्लाह रोशन करो। ये बॉडी के संगात हुजूराबाद में जितने भी मस्जिद के सदरा हैं सब मस्जिद के सदरा भी आप लोग के साथ रहते। आप लोगों का कोई मसला रहे तो इंशाल्लाह सब बैठ गए अपन मसला भी प्रॉब्लम चालू कर लीजिए। आप लोग इमाम और मौजूद के संगात अच्छा रहना और हुजूराबाद के मुसलमान भाइयों से भी मैं अपील कर रहा हूँ, ये मस्जिद बशीर को कोई इनकम सोर्सेस नहीं है, इसलिए हुजूराबाद के मुसलमान भाई हर एक लोग दिल खोल के आप लोग इस मौजूद साहब जो आते हैं आपके चंदे के लिए आप लोग दिल खोल के 100 या 50 ऐसे रुपए दीजिए और ये मस्जिद को इंशाल्लाह आते 100 साल और कुछ डेवलपिंग करने के लिए भी ये कमेटी काम करती। इंशाल्लाह इन लोग मिल हल कर सब मिल के काम करना बोल के यहाँ से मैं भी हुजूराबाद जामे मस्जिद ईदगाह कब्रस्तान मैनेजमेंट कमेटी की तरफ से भी मैं इनको अपील कर रहा हूँ। इंशाल्लाह ये कमेटी बहुत अच्छा काम करना और ये कमेटी और इनका अरे कितना अच्छा काम कर रहे हैं बोल के हुजूराबाद के मुसलमान भाई भी तायद करे सरकार करना, आप लोग मिल के करके काम करना बोल के आप लोगों से मैं अपील कर रहा हूँ। इंशाल्लाह सब एक ही बात एक ही आवाज़ में सब मिलकर नहीं ये बॉडी रहता अच्छा रहता बोल के आप लोग जो राय मशवरा दिए आप लोगों का भी मैं आपका शुक्रिया अदा कर रहा हूँ। इंशाल्लाह जो वक्त इलेक्शंस हुए थे जामे मस्जिद के ईदगाह के उसमें आप लोग भी मुझे साझेदारी दिए, आप लोग का भी वक्त निकाल के आप लोगों का भी कीमती वोट दिए। आप लोगों का जब तक साझेदारी रहती इंशाल्लाह मैं आप लोगों के लिए भी मैं भी काम करने और मेरी कमेटी काम करने के लिए रहती और इस वक्त निकाल कर यहाँ पे आप लोग आए सबको आप लोगों का मैं सबका शुक्रिया अदा कर रहा हूँ। अल्लाह हाफिज़।
లంచం పేరుతో ఆర్టీఓ అధికారులు వేధిస్తున్నారని లారీ ఓనర్ నిరసన. పెద్దపల్లి జిల్లా నివాస్ న్యూస్. పెద్దపల్లి ఆర్టీఓ కార్యాలయం ఎదుట కరెంటు తీగలు పట్టుకుంటానని లారీ పైకి ఎక్కి లారీ ఓనర్ అనిల్ గౌడ్ నిరసన. ఆర్టీఓ అధికారులకు మామూలు ఇవ్వనందుకు తన లారీ పైన అక్రమ కేసు పెట్టారని, నెలకు ఒక్కో లారీ నుండి 8,000 రూపాయలు లంచం తీసుకుంటున్నారని ఆరోపిస్తున్న లారీ ఓనర్ అనిల్ గౌడ్. వీళ్ళందరూ కేవలం పైసలు ఇవ్వడానికి నా ప్రాణానికి నా ప్రాణం కావాలి. ఇప్పుడు నేను చెప్తాను, ప్రాణంతో చాలా మాట్లాడతారు. ఒక అధికారి ఆఫీసులకు వెళ్ళి బయటకు ఎత్తలేరు. వీళ్ళు సామాన్యాలు చూస్తారు. వాళ్ళు హింస వచ్చినాక వీళ్ళ మీద కేసులు కాకపోతే అడుగు వీళ్ళు జైల్లోకి పంపిస్తారు. ఒక్క ఆఫీసర్ కూడా బయటకు ఎత్తలేడు అంటే వీళ్ళు సామాన్యాలు చూస్తారు. వీళ్ళు నా పైసలు ముఖ్యమా, నా పైసలు ఇంత తీసుకోని తీసుకోని ఏర్పాటు పైసలు నా పైసలు ఏర్పాటు ఎన్ని లంచాలు కావాలా, లంచాలు తీసుకొని ఏర్పాటు పైసలు కాదన్నా. మీరు కూర్చొని మీరు అంటే నా ప్రాణం కావాలనుకుంటారు అధికారులు. నా ప్రాణం తీసుకున్నాకనే వాళ్ళు సంతోషంగా ఉంటారు కావచ్చు. నా పైసలు ముఖ్యంగా లంచము ఎన్ని పైసలు కూడా తీసుకొని అక్కడ మారేసిన ఈ బండిని రిలీజ్ చేసుకున్నాను, పైసలు తయారు చేసుకున్నా తీసుకొని వచ్చేలకు ఇంకో బండి దగ్గర చేసి నైట్ 12 గంటలకు నాకు 3 బళ్ళు సీజ్ చేసాడు. 3 అక్కడ బసాదార్ పోలీస్ స్టేషన్ ఉన్నది. ఇంకో కాడు ఉన్నది. నా ఎంబడే పడ్డారు వీళ్ళు. ఏ ఒక్క లారీ ఓనర్ మీద కేసు అవుతుంది, నా మీద ఎందుకు కేసు అవుతుంది? కేవలం నేను పైసలు ఇవ్వనందుకు